సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ నేత మధు హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. మధు మృతదేహానికి నివాళులర్పించిన జగదీష్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలంలో రాష్ట్రంలో ఎలాంటి గొడవలు కేసులు లేకుండా ప్రశాంతంగా పాలన సాగిందన్నారు. మధు హత్య కేసు నీరు కార్చే ప్రయత్నం చేస్తే పోలీసులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మధు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని జగదీష్ రెడ్డి హామీ ఇచ్చారు. సూర్యాపేట రూరల్ మండల నాయకుడు. నల్గొండ జిల్లా ప్రత్యేకించి పక్షులకు కార్పణ్యాలకు నిలయమైన జిల్లా ఇది. కాంగ్రెస్లోని అంతర్గత ప్రగాటాలతోనే ఎన్నికలు వస్తే ఎవరు ఉంటుందో ఎవరు పోతుందో తెలియని దారుణమైన పరిస్థితి ఉండే గతంలో. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి పూర్తిగా వారి ఆలోచనలను అమలు చేసి నల్గొండ జిల్లాలో 10 సంవత్సరాలు ఏ ఒక్క చిన్న రాజకీయ ఘర్షణ లేకుండా ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మా ప్రభుత్వం పనిచేసింది. పోలీసులను కూడా పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసుకోవడానికి అవకాశం కల్పించింది. పోలీసు విధుల్లో ఎక్కడ కూడా మేము తలదిచ్చకుండా రాజకీయ కార్యకర్తలు తలదించకుండా ఆకున్నాం. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో పోలీస్ స్టేషన్లలోనే గుండాలు ఉంటున్నారు. గుండాలు రౌడీల చేతుల్లోనే పోలీస్ స్టేషన్లు నడుస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సూర్యాపేట జిల్లాలో గత 2.5 సంవత్సరాల కాలంలో దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయి.